Hello everyone, welcome to all of you. In this video, I shall be explaining some of the questions that were asked in SBI Clerk Preliminary Examination, which was held in various shifts on 5th and 6th January 2024. I will explain all these questions bilingually, and if you find it necessary, prepare your own notes. Okay, so first question. So this will be definitely beneficial to the aspirants who are going to face the SBI Clerical Preliminary Examination next week. Okay, so ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఆ షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూడండి. ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ వర్ ఈగర్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. ఇస్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? పాజ్ ద వీడియో ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. సో ఇక్కడ చూడండి, రూల్ ఏంటి అని అంటే మనకి ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసేది ఉంటే ఓకే, అక్కడ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని ప్రీవియస్ పేపర్స్లలో. అక్కడ రూల్స్ లాంటిదే ఈ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ చూడండి, మనకి ఈచ్ ఆఫ్ వచ్చిన తర్వాత, ఈచ్ కాదు ఈచ్ ఆఫ్ ఓకే, తర్వాత వచ్చే నౌను లేదా ప్రనౌన్ మెయిన్గా ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఆ తర్వాత వచ్చే వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. ఓకే, సింగులర్గా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే చూడండి, కొంత మెంబర్స్ ఉన్నారు, అందులో ప్రతి ఒక్కరు అని ఇక్కడ మీనింగ్ యాక్చువల్గా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ వర్ ఈగర్ టు పార్టిసిపేట్. సో ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు అని చెప్తున్నాం. ఈచ్ ఆఫ్ అనేది వచ్చింది కదా ఇక్కడ. ఓకే, సో ఈచ్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చే నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ నౌన్ ఏంటి? స్టూడెంట్స్ అనేది నౌన్. ఓకే, స్టూడెంట్స్ అనేది నౌన్ ఎందులో ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. స్టూడెంట్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్ ప్లూరల్ ఫామ్ లోనే ఉంది కదా. ఓకే, సో ఇక్కడ నో మిస్టేక్. తర్వాత వచ్చే వర్బు. ఓకే, తర్వాత వచ్చే వర్బు ఎక్కడుంది చూడండి, ఇగో ఇక్కడ వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ ఫామ్ లో ఉండాలి. ఓకే, సింగులర్ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ వర్ అనేది మనకి పాస్ట్ టెన్స్ లో. ఓకే, సో ఇక్కడ పాస్ట్ టెన్స్ లో వాజ్ అనేది సింగులర్ యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్ గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వర్ అనేది ప్లూరల్ కాబట్టి మనం పాస్ట్ టెన్స్ లో ఏంటండి వాజ్ అనేది రావాలి. అంటే ఏ పార్ట్ లో ఎర్రర్ ఉంది? పార్ట్ బి లో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద జాబ్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి ఈ రూల్ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, అక్కడ క్వశ్చన్ బేస్డ్గా చేసి. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ టు వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, 2 ఫార్మ్స్లలో సో ఇక్కడ ద నంబర్ ఆఫ్ వచ్చిన తర్వాత ఓకే, సో ద నంబర్ ఆఫ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ వర్బ్ అనేది ఏంటి అని అంటే మనకి సింగులర్ ఫామ్ లో ఉండాలి. అనదర్ ఫామ్ ఉంటుంది ఏంటి అని అంటే ఏ నంబర్ ఆఫ్. ఓకే, ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు వర్బ్ షుడ్ బి ప్లూరల్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ గోయింగ్. ఓకే, ఆర్ గోయింగ్. సో ఏ నంబర్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకి ఏం రావాలి? ప్లూరల్ ఫామ్ రావాలి. ఓకే, సో అనదర్ ఫామ్ లో ద నంబర్ ఆఫ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం రావాలండి? వర్బ్ షుడ్ బి సింగులర్ రావాలి. ఇక్కడ చూడండి, ద నంబర్ ఆఫ్ అనేది వచ్చింది కదా. ఓకే, నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద జాబ్. తర్వాత వచ్చే వర్బు మెయిన్ గా ఇక్కడ హెల్పింగ్ వర్బుని మనం చూస్తున్నాం. తర్వాత వచ్చే వర్బ్ ఎక్కడ ఉందండి? ఆర్ అనేది ఇగో ఇక్కడ వర్బు. సో వర్బ్ ఫామ్ అనేది ఎందులో ఉండాలి? సింగులర్ గా ఉండాలి. ఎందులో ఉంది? ప్లూరల్ ఫామ్ లో ఉంది. ఓకే, సో ప్లూరల్ ఫామ్ లో ఉంది అంటే ఇక్కడ రావాల్సింది ఈజ్ రావాలి, మనకి ఆర్ వచ్చింది. అంటే ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందండి? పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు పే అటెన్షన్, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఏంటి అని అంటే ద నంబర్ ఆఫ్ వచ్చిన దగ్గర వర్బ్ షుడ్ బి సింగులర్. ఓకే, ఏ నంబర్ ఆఫ్ వచ్చిన దగ్గర వర్బ్ షుడ్ బి ప్లూరల్ ఫామ్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకే, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ కాకుండా అదే మోడల్ ఇస్తారు. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. Neither of the two candidates
హ్యావ్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ ఫార్మ్స్ బిఫోర్ ద డెడ్ లైన్. సో మనకి ఇంతకు ముందు వీడియోస్లలో ఇలాంటి క్వశ్చన్ కూడా, ఓకే, ఇలాంటి క్వశ్చన్ కూడా ప్రీవియస్ పేపర్స్లలో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి నైదర్ ఆఫ్ టూ క్యాండిడేట్స్, మనకి సేమ్ ఇంతకు ముందు ఈచ్ ఆఫ్ వచ్చిన లాగానే సేమ్ రూల్ ఇది. నైదర్ ఆఫ్, ఓకే, నైదర్ నార్ అనేది డిఫరెంట్. నైదర్ నార్ ఇక్కడ ఏంటనంటే కంజంక్షన్, అది ఓకే, కంజంక్షన్. బట్ నైదర్ ఆఫ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈ నైదర్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చే నౌన్ అయినా లేదంటే ప్రొనౌన్ అయినా, ఓకే, నౌన్ అయినా లేదంటే ప్రొనౌన్ అయినా ఇవి ప్లూరల్ ఫామ్ లో ఉంటాయి. తర్వాత వచ్చే వర్బు, ఓకే, వర్బు షుడ్ బి సింగులర్ ఫామ్ లో ఉండాలి, ఓకే, సింగులర్ ఫామ్ లో ఉండాలి. అంటే నైదర్ ఆఫ్ ఈస్ ఏ నెగటివ్ వర్డ్. ఇది ఏంటి అని అంటే టూ పర్సన్స్, టూ ప్లేసెస్, టూ థింగ్స్ అంటే టూలో యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకే. టూ ఉన్నప్పుడు అందులో ఏది కాదు అనేది యాక్చువల్ మీనింగ్ ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూడండి, నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్, ఎంతమంది ఉన్నారండి? టూ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే ఇక్కడ నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్, ఆ టూ క్యాండిడేట్స్ లో ఎవరు కూడా సబ్మిట్ చేయలేదు అని మీనింగ్ ఇది, ఓకే, ఎవరు కూడా సబ్మిట్ చేయలేదు బిఫోర్ డెడ్ లైన్. సో నైదర్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఎందులో ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. వర్బ్ షుడ్ బి సింగులర్ ఫామ్ లో ఉండాలి. సో టూ క్యాండిడేట్స్ అనేది నౌనే కదా ఇక్కడ క్యాండిడేట్స్ అనేది, ఓకే. సో నౌను ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. తర్వాత వచ్చే వర్బు ఎక్కడుంది చూడండి, వర్బు హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బు. సో మనకి హ్యావ్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూస్ చేస్తాం, ఓకే. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్ ఫాము, హ్యాస్ అనేది సింగులర్ ఫామ్, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం రావాలండి? హ్యావ్ కాకుండా హ్యాస్ అనేది రావాలి, ఓకే. నైదర్ ఆఫ్ ద టూ క్యాండిడేట్స్ హ్యాస్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఫామ్ అనేది రావాలి. సో ఇక్కడ హ్యావ్ వచ్చింది అంటే మనకి ఎర్రర్ ఎక్కడ ఉందనంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది, ఓకే. సో ఇదే మనకి ఐదర్ ఆఫ్ వచ్చినప్పుడు అలానే ఉంటుంది, నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుంది, ఓకే. ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు పే అటెన్షన్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ నోట్స్, ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మళ్ళీ చాప్టర్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో రూల్స్ ఇండివిజువల్ గా డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఎస్బీఐ క్లర్క్ లో 5th, 6th, ఓకే, ఆ డిఫరెంట్ షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద టీమ్ ది ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ were the most significant. Again, it is also related to subject verb agreement question. Okay, so subject verb agreement question. చూడండి, మనకి రూల్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ లో ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, వర్బు షుడ్ బి సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, వర్బు షుడ్ ఆల్సో బి ప్లూరల్. ఈ రెండు బేసిక్ రూల్స్ పైన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిస్టర్స్ ఆర్ అని చెప్తాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిస్టర్ ఈజ్, ఓకే, మినిస్టర్ ఈజ్. చూడండి, మినిస్టర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది, మినిస్టర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. బికాస్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ షుడ్ బి ప్లూరల్, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ షుడ్ ఆల్సో బి సింగులర్, ఓకే. సో ఇక్కడ మనకి చూడండి అనదర్ ఫామ్ లో ఇక్కడ మినిస్టర్ ఆఫ్, ఓకే. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ దీస్ కంట్రీస్ అన్నాం అనుకోండి, ఓకే, దీస్ కంట్రీస్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏది అని అంటే ఆఫ్ ముందు ఉంది మనకి ఇక్కడ సబ్జెక్ట్, ఓకే, ఆఫ్ ముందు ఉంది, ప్రిపోజిషన్ ముందు ఉంది అన్నట్టు, ఓకే. సో ఇక్కడ చూడండి, బుక్స్ ఆన్ ద టేబుల్, ఓకే, ఆన్ ద టేబుల్. ఈజ్ అంటామా ఆర్ అంటామా అని అంటే చూడండి, ప్రిపోజిషన్ ముందు మనకి ఇక్కడ సబ్జెక్టు. టేబుల్ గురించి కాదు, టేబుల్ పైన ఉన్న బుక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, అమాంగ్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద టీమ్ ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్, ఓకే. అంటే టీమ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అందులో ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్
అంటే అక్కడ ఏంటి అని అంటే వనరు లేకపోవడం అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చూడండి, మనకి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అన్నప్పుడు చూడండి, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ కాదు మనకు చెప్పేది, అవి లేకుండడం. ఆఫ్ ముందు ఏముంది? ల్యాక్. అదే మనకి ఇక్కడ సబ్జెక్ట్. ఓకే, సో ల్యాక్ అనేది సింగులరే కదా. ఓకే, సబ్జెక్టు ప్రకారమే కదా మనకు వర్బ్ రావాల్సింది. చూడండి, వర్. ల్యాక్ అనేది ఏంటి? సింగులర్. వర్ ఏంటి? ప్లూరల్. ఓకే, సో ల్యాక్ అనేది సింగులర్ కాబట్టి అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మనకు వర్బ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి అని అంటే వాజ్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ వాజ్ అనేది రావాలి. మనకి ఏమొచ్చింది అని అంటే వర్ వచ్చింది. ఓకే, సో వాజ్ అనేది రావాలి, వర్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ పార్ట్ లో ఎర్రర్ ఉంది అని అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. సో దిస్ ఈస్ ఓకే, వాజ్ రావాలి, వర్ వచ్చింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am moving to the next question. Many people believes that the technological advancements can solve our problems. So is there any grammatical error? అంటే వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే, ఈజీ టు మోడరేట్ లెవెల్ అంటే ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ నేను చెప్పేది. అదర్ క్వశ్చన్స్ కూడా కొన్ని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేశారు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఇక్కడ మెనీ పీపుల్ బిలీవ్స్, చూడండి, మెనీ పీపుల్ అంటే ఇది సబ్జెక్టు, బిలీవ్స్ అనేది ఏంటి? వర్బు. సబ్జెక్టు ఓకే, బిలీవ్స్ అంటే V5. ఓకే, సో ఇక్కడ ఏ స్ట్రక్చర్ లో ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్టు V1 లేదా V5 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ V1 ఏంటి అని అంటే బిలీవ్ అవుతుంది, V2 ఏంటి అని అంటే బిలీవ్డ్ అవుతుంది, అగైన్ V3 ఏంటి అని అంటే బిలీవ్డ్ అవుతుంది, V4 ఏంటి అని అంటే బిలీవింగ్, V5 బిలీవ్స్. ఓకే, బిలీవ్స్. చూడండి, ఎప్పుడైతే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడే V5 యూజ్ చేయాలి. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎప్పుడైతే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడే ఈ V5 అనేది యూజ్ చేయాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, V1 యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ బిలీవ్స్ అని. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ఫస్ట్ పర్సన్ అవుతారు, అంటే నేను ఫస్ట్ పర్సన్ ఇక్కడ. ఓకే, ఎవరైతే వింటున్నారో వాళ్ళ సెకండ్ పర్సన్. ఓకే, సో మీరు ఇక్కడ సెకండ్ పర్సన్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ థర్డ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మెనీ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. మెనీ పీపుల్ అనేది సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? ఇక్కడ ప్లూరలే కదా. సింగులర్ అయితే అది థర్డ్ పర్సన్ సింగులర్, ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్, వాళ్ళు ఒక్కరే ఉంటే సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు ఒకరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళు థర్డ్ పర్సన్ ప్లూరల్. పీపుల్ అనేది ప్లూరలే కదా. ఓకే, సింగులర్ వచ్చినప్పుడే మనకి V5 బిలీవ్స్. అంటే ఇక మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఏం వాడాలి? V1 రావాలి. అంటే బిలీవ్ అని రావాలి, బిలీవ్స్ అని వచ్చింది. అంటే V5 కాకుండా V1 రావాలి. అంటే ఏ పార్ట్ లో ఎర్రర్ ఉంది? పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇది సబ్జెక్టు. ఇక్కడ ఏంటి అని అంటే మనకు టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. టెన్సెస్ పైన కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీఈస్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ హూ హ్యాస్ ఓన్ న్యూమరస్ అవార్డ్స్ ఫర్ హర్ వర్క్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ద పర్సన్ who has own the match. సో ఇక్కడ చూడండి మీనింగ్ ఏంటి అని అంటే ఎవరైతే మ్యాచ్ విన్ అయ్యారో అతనే ఇతను అని చెప్తున్నాం. ఓకే, అతనే ఇతను. ఇగో ఇక్కడ హూ అనేది ఉంది కదా, ఈ హూ ఏమంటాం అని అంటే రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం. ఎందుకనంటే ఇది ఎవరికి రిలేటెడ్ గా ఉంది? పర్సన్ కి రిలేటెడ్ గా. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎవరికైతే రిలేటెడ్ గా ఉందో అది ఏమంటాం అని అంటే యాంటీసిడెంట్ అని అంటాం. ఏమంటాం? యాంటీసిడెంట్. ఓకే, యాంటీసిడెంట్. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే యాంటీసిడెంట్ అనేది ఇక్కడ సింగులర్ గా ఉంటుందో ఈ రిలేటివ్ ప్రొనౌన్ కూడా సింగులర్ గానే ఉన్నట్టు. తర్వాత వచ్చే ఇగో హెల్పింగ్ వర్బ్ కూడా జనరల్ గా సింగులర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి పర్సన్ అనేది యాంటీసిడెంట్. ఇప్పుడు చూడండి షీఈస్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే మెనీ రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ లో
ఈమె ఒక్కరు అని చెప్తున్నాం. ఓకే, అంటే మరి ఆ రైటర్స్ ఎవరైతే విన్ అయ్యారో అంటే వీళ్ళందరూ కూడా విన్ అయినట్టే కదా. ఓకే, సో వన్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి వన్ ఆఫ్ వచ్చిన తర్వాత ఈ యాంటీసిడెంట్ కనుక ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు దాని తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ వస్తాయి. ఇది కూడా ఏంటి అని అంటే రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఏంటండి, ఇక్కడ ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి ప్లూరల్ లో ఉన్నట్టు. సో ఇక్కడ ఈ సింగులర్ ఉంటే ఇది సింగులర్ కావాలి, ఇది ప్లూరల్ ఉంటే ఇది కూడా ప్లూరల్ కావాలి. ఓకే, సో ఇక్కడ రైటర్స్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి ఇది కూడా ప్లూరలే. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, హ్యావ్ అని రావాలి. ఓకే, ఎందుకనంటే హ్యాస్ అనేది సింగులర్, హ్యావ్ అనేది ప్లూరల్. ఓకే, సో ఇది హ్యావ్ అనేది రావాలి. పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. దీనికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా మనం చాప్టర్ వీడియోస్ లో కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో డైరెక్ట్ గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది డైరెక్ట్ గా చెప్పాను మీకు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. either the manager or his assistants needs to be present. ఇంతకు ముందు చూడండి, మనం V1, V2, V3, V4 అండ్ V5 చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి అని అంటే నీడ్, ఇదేమవుతుంది నీడెడ్. V3 ఏంటి నీడెడ్. ఓకేనా, ఇది ఒకసారి పక్కకు ఉంచితే ఈ V5 ఏంటి అని అంటే V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ఏ కదా, అంటే నీడ్ అనేది ఇక్కడ నీడ్స్ అవుతుంది. ఏమవుతుంది నీడ్స్. ఈ V5 ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో సబ్జెక్టు అప్పుడే కదా. ఓకే, V5 యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అనదర్ రూల్ ఏంటి అని అంటే మనకు సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వర్బ్ రావాలి, సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి, అంతే కదా. సో అనదర్ రూల్ ఏంటంటే చూడండి, ఇఫ్ 2 or more సబ్జెక్ట్స్ ఐదర్ ఆర్ తోటి జాయిన్ అయితే, ఐదర్ ఆర్ తోని జాయిన్ అయితే, ఓకే ఐదర్ ఆర్ తోని జాయిన్ అయితే మరి సింగులర్ రావాలా ప్లూరల్ రావాలా అని అంటే లాస్ట్ అంటే ఆర్ తర్వాత ఏ సబ్జెక్టును మెన్షన్ చేశారో ఆ సబ్జెక్టు ప్రకారమే మనకి వర్బ్ రావాలి. ఓకే, ఆ సబ్జెక్ట్ ప్రకారమే వర్బ్ రావాలి. చూడండి, ఐదర్ ద మేనేజర్ ఆర్ హిస్ అసిస్టెంట్స్ నీడ్స్ టు బి ప్రెసెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఎవరు మేనేజర్, ఇంకొకరు ఎవరు హిస్ అసిస్టెంట్స్. ఓకే, ఇవి ఎవరితో జాయిన్ అయ్యాయి చూడండి, ఐదర్ ఆర్ తోని జాయిన్ అయ్యాయి కదా. ఓకే, ఐదర్ ఆర్ 2 or more సబ్జెక్టులు ఐదర్ ఆర్ తో జాయిన్ అయితే తర్వాత వచ్చే సబ్జెక్ట్ అంటే ఆర్ తర్వాత ఉన్న సబ్జెక్టు ప్రకారమే వర్బ్ రావాలి. చూడండి, ఈజ్ అసిస్టెంట్స్ అనేది థర్డ్ పర్సన్ కదా, సింగులర్ అయితే V5 వాడతాం. మరి అసిస్టెంట్స్ అనేది ఏంటి ప్లూరల్, అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ V1 కదా వాడాల్సింది. ఓకేనా, సో V5 కాకుండా ఏం వాడాలి అని అంటే V1 వాడాలి. అంటే ఐదర్ ద మేనేజర్ ఆర్ హిస్ అసిస్టెంట్స్ నీడ్ టు బి ప్రెసెంట్ అని రావాలి. ఓకే, అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am మూవింగ్ టు ద అనదర్ క్వశ్చన్. ది ఆడియన్స్ వాజ్ enthusiastic అండ్ క్లాప్స్ లౌడ్లీ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఎండెడ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ అంతా కంప్లీట్ గా చదివితే చూడండి, ఆడియన్స్ ఏంటండి enthusiastic గా అంటే ఇక్కడ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎప్పుడు పర్ఫార్మెన్స్ అంతా కూడా ఎండ్ అయిన తర్వాత, అంటే పాస్ట్ లోనే ఉంది కదా కంప్లీట్ గా, అంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండడం పాస్టే. ఓకే, సో అక్కడ ఎందుకనంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది ఎండ్ అయింది. సో చూడండి, అందుకే ది ఆడియన్స్ వాజ్ ఎంథూజియాస్టిక్, వాజ్ అనేది వచ్చింది కాబట్టి ఏంటండి పాస్ట్ లో ఉంది. క్లాప్ లౌడ్లీ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఎండెడ్, పర్ఫార్మెన్స్ ఎండ్ అయిన తర్వాత క్లాప్ కొట్టారు అంటే అది కూడా పాస్ట్ లోనే కదా. ఓకే, పాస్ట్ లోనే ఉండేది. ఈ క్లాప్స్ అనేది ఏంటి ఇక్కడ మనకి అది ప్రజెంట్ టెన్స్ V5. ఓకే, కాబట్టి ఇప్పుడు V1, V2, V3 క్లాప్ అనేది V1, క్లాప్డ్ అనేది V2, క్లాప్డ్ అనేది అగైన్ V3 అవుతుంది. ఓకే, క్లాప్స్ అనేది V5. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, క్లాప్డ్ అని రావాలి. ఓకే, సో క్లాప్డ్. సో పార్ట్ బిలో ఎర్రర్ ఉంది, ఎందుకంటే అదంతా కూడా పాస్ట్ టెన్స్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. మీ అండ్ మై బ్రదర్ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ వెంచర్ టుగెదర్ నెక్స్ట్ ఇయర్. చూడండి, ఇక్కడ మనకి సబ్జెక్టు ఎవరు ప్లానింగ్ చేసేది ఎవరు అని అంటే ఒకరు మై బ్రదర్, అంటే ఇతను సబ్జెక్ట్ అవుతారు కదా. ఓకే, సో ఇంకొక సబ్జెక్ట్ ఎవరు మీ. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ప్రొనౌన్స్ లో సబ్జెక్టివ్ కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఐ అయితే ఇది మీ అవుతుంది. ఓకే, ఇది వి అయితే ఇది అజ్ అవుతుంది. ఓకే, సో చూడండి, మీ ఈజ్ ప్లానింగ్ ఇలా చెప్పామనుకోండి,
ఇట్ బికమ్స్ ఇన్కరెక్ట్. ఎందుకనంటే ప్లానింగ్ అనేది వర్బ్, చేసే పని ఇది. ఎవరు చేస్తున్నారు? వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. సబ్జెక్టులో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్సే రావాలి. ఈ మీ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్. కాబట్టి ఇక్కడ మీ కాకుండా మీకి సబ్జెక్టివ్ కేస్ ఏది? ఐ రావాలి. అంతే కదా? ఇది అంటే చూడండి, ఈ ప్లానింగ్ చేసేది ఈ పర్సన్ కూడా కదా, మరి మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్ కదా, ఏం రావాలి? ఐ అని రావాలి. జనరల్ గా మై బ్రదర్ అండ్ ఐ అని ఇక్కడ రావాలి. సీక్వెన్స్ చూస్తే మై బ్రదర్ అండ్ ఐ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్ వెంచర్ అని రావాలి. అంటే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఇవి చాప్టర్ వైజ్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే, సో అక్కడ ఈ రూల్ పైనే క్వశ్చన్ వచ్చింది. ఈ డిఫరెంట్ కలర్ లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఏంటి అని అంటే, ఏదైనా ఒకటి అంటే ఇన్అప్రాప్రియేట్ వర్డ్ కావచ్చు, లేదంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా అయినా ఉండొచ్చు. ఇన్ కేస్ అన్ని కూడా కరెక్టే అయ్యేది ఉంటే ఆల్ కరెక్ట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి, ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ డ్రాట్ వర్ ఎవిడెంట్ ఇన్ ద విదరింగ్ క్రాప్స్ అండ్ డ్రైయింగ్ అప్ ద రివర్. చూడండి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఆఫ్ ద ప్రొలాంగ్డ్ డ్రాట్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే కరువు రావడం అన్నట్టు, అంటే ఎక్కువగా రోజులుండే డ్రాట్. వర్ ఎవిడెంట్. ఓకే, ఈ వర్ అనేది ఎవరు చెప్తుందండి? ఇక్కడ ఎఫెక్ట్ ను చెప్తుంది. కాబట్టి ఇది కరెక్టే. ఎవిడెంట్ అంటే ఇట్ ఈస్ క్లియర్ అని చెప్తుంది. ఇన్ ద విదరింగ్ క్రాప్స్ అండ్ డ్రైయింగ్. ఓకే, సో ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, అంటే మీనింగ్ కూడా ప్రాపర్ గానే ఇస్తుంది. కాబట్టి ఏంటి అని అంటే ఆల్ కరెక్ట్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, డిస్పైట్ ఇనిషియల్ డౌట్స్ షీ డిసైడెడ్ టు accept the job offer, realizing it was a unique opportunity to advance her career. చూడండి, డిస్పైట్ ఇనిషియల్ డౌట్స్ అంటే ఇనిషియల్ గా కొంత డౌట్లు పడ్డా కూడా షీ డిసైడెడ్ టు accept the job offer. చూడండి, ఎక్సెప్ట్ అనేది మినహాయించి అని చెప్తాం. ఓకే, ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ వన్ వాజ్ ప్రజెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కాకుండా మిగతా వారు. అదే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా మీనింగ్ ఏమి ఇస్తుంది? షీ డిసైడెడ్ టు ఎక్సెప్ట్ ద జాబ్ ఆఫర్ అని అంటే ఆమె ఏంటి? యాక్సెప్ట్ చేసినట్టుగా మీనింగ్ వస్తుంది. కానీ ఏమి ఇచ్చారు? ఎక్సెప్ట్ అనే వర్డ్ ఇచ్చారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం రావాలి? యాక్సెప్ట్ అని రావాలి. ఎక్సెప్ట్ అని ఇచ్చారు. అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది? మనకి ఏ అనేది ఎర్రర్. ఓకే, అంటే ఇన్అప్రాప్రియేట్ వర్డ్ ఇచ్చాడు అక్కడ, అంటే ఆ సిచ్యువేషన్ కి సెట్ కాని వర్డ్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మెలోడీ ప్లేడ్ బై ద స్ట్రీట్ మ్యూజిషియన్ హ్యాడ్ అండ్ స్పేస్ క్వాలిటీ. మీరు ఆప్షన్స్ కనుక చూస్తే చూడండి, మనకి స్పేస్ ముందు యాన్ ఉంది, అంతే కదా? యాన్ ఉంది అని అంటే కంపల్సరీ ఇక్కడ వర్డ్, ఓకే, ఇక్కడ వర్డ్ ఓవెల్ సౌండే చేయాలి. ఓకే, ఓవెల్ సౌండే చేయాలి. అక్కడ ఉన్న వాటిలలో ఆర్ అనేది ఇక్కడ ఉంచితే యాన్ రివోల్టింగ్ అనేది రాదు. ఇక్కడ మనకి ఓవెల్ సౌండ్ చేసేది, ఓకే, ఓవెల్ సౌండ్ చేసేది ఒకటే ఆప్షన్ ఉంది, దట్ ఈస్ బి, ఎన్చాంటింగ్. అంటే హ్యాడ్ అన్ ఎన్చాంటింగ్ క్వాలిటీ అనేది ఇక్కడ మనకి అప్రాప్రియేట్ గా అవుతుంది. మిగతావన్నీ కూడా ఇవో ఈ బేస్డ్ గా ఇవన్నిటిని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. అంటే ఇక్కడ పార్ట్ బి అనేది మనకి, అంటే బి అనేది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సైంటిస్ట్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ అన్ స్పేస్ ల్యాబొరేటరీ. చూడండి, మళ్ళీ యాన్ వచ్చింది కదా. యాన్ వచ్చింది అని అంటే ఇది కంపల్సరీ ఏంటి? ఫస్ట్ లెటరు ఓవెల్ సౌండే చేయాలి. ఓవెల్ సౌండ్ చేస్తుందా? ఇది స్కాటర్డ్ అనేది కాదు, థ్రిల్డ్ అనేది కాదు, ఎక్సైటెడ్. ఏ అనేది ఓవెల్ సౌండ్ చేస్తుంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫ్లస్టర్డ్ అనేది ఫా అనేది కాదు. ఓకే, ఐసోలేటెడ్. ఓకే, ఐసోలేటెడ్. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎక్సైటెడ్, ఐసోలేటెడ్ రెండు కూడా ఓవెల్ సౌండ్లే చేస్తున్నాయి. అప్పుడు మనం మీనింగ్ పరంగా వెళ్ళాలి. ఓకే, సో ఇన్ అన్ స్పేస్ ల్యాబొరేటరీ టు ఎన్ష్యూర్ కంట్రోల్డ్ కండిషన్స్ ఫర్ అక్యురేట్ రిజల్ట్స్. ఎక్సైటెడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అన్ ఎక్సైటెడ్ ల్యాబొరేటరీ అన్నాం అనుకోండి, అక్కడ ప్రాపర్ మీనింగ్ వస్తుంది చూడండి, టు ఎన్ష్యూర్ కంట్రోల్డ్ కండిషన్స్ అని అన్న, అంటే కంట్రోల్ చేయాలి అన్నిటిని కూడా. ఎక్సైట్ అయితే కంట్రోల్ అనేది అవ్వడానికి అది కరెక్ట్ డైరెక్ట్ పాసిబిలిటీ లేదు. కానీ ఐసోలేటెడ్ అన్నాం అనుకోండి, ఐసోలేటెడ్ అంటే సింగిల్ గా ఉండడం. ఓకే, ఐసోలేటెడ్ పర్సన్ అని అంటే సింగిల్ పర్సన్. ఓకే, సింగిల్ గా ఉండడం అన్నట్టు, అంటే మిక్స్ కాకుండా సింగిల్ గా ఉండడం అలాంటి. సో ఐసోలేటెడ్, ఇక్కడ
కంట్రోల్డ్ కండిషన్స్ అని అన్నాడు కాబట్టి, అంటే ఆ ల్యాబ్ అంతా కూడా కంట్రోల్డ్ కండిషన్ లో ఉండాలంటే ఇక్కడ ఏంటండి డిఫరెంట్ అంటే సపరేట్ గానే ఉండాలి. ఆ సపరేట్ గా అంటే ఐసోలేటెడ్ మీనింగ్, కాబట్టి ఈ అనేది మనకి ఆన్సర్. ఓకే, సో దీస్ వర్ ద క్వశ్చన్స్ అండి విచ్ వర్ ఆస్క్డ్ ఆన్ 5th and 6th January 2024. కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేశాను. ఓకే, అవే ఇవి. సో మిగతా క్వశ్చన్స్ కూడా తర్వాత వాటిలలో డిస్కస్ చేస్తాను. ఒకసారి ఏంటి అని అంటే చూడండి, క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీ టు మోడరేట్ గ్రామర్ లెవెల్, ఇదంతా కూడా మీరు అక్కడ 20 minutes మనకు టైం ఇచ్చారు కాబట్టి ఆ లెవెల్లోనే ఇచ్చారు. కానీ కొన్ని షిఫ్ట్లలో మాత్రం కొన్ని క్వశ్చన్స్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు నెక్స్ట్ వీక్ రాసే వాళ్ళు ప్రిపేర్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే మనకి ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అవుతుందో కట్ ఆఫ్ లెవెల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి అనదర్ పాయింట్ ఏంటి అని అంటే ఎస్బీఐలో ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు, దాంతో కొంచెం ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ రాసే వాళ్ళంతా కూడా మాక్ ఎగ్జామ్స్ రాసి ఓకే అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.